presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. సౌత్ ఇండియాలోనే కాదు, టోటల్ ఇండియాలో ఫేవరెట్ సిటీగా గుర్తింపు తెచ్చుకుంది మన భాగ్యనగరం. హ్యాపీ లివింగ్ బెస్ట్ సిటీ అని అన్ని జనరేషన్స్ వాళ్ళు అంగీకరిస్తున్నారు. దీంతో సిటీలో ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సిటీలో ఇళ్ల స్థలాలు కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నటువంటి వారికి మంచి ఛాన్స్ వచ్చింది. కొనుగోలుదారులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు వారికి కావాల్సిన బడ్జెట్ లో అన్ని రకాల ప్రాపర్టీస్ ని ఒకే వేదికపై ఉంచే క్రెడై హైదరాబాద్ చాప్టర్ మార్చ్ 8 నుంచి 10 వరకు ప్రాపర్టీ షో కండక్ట్ చేయనుంది. కొత్త సంవత్సరంలో హైదరాబాద్ రియాలిటీ రంగంలో ఇదే అతిపెద్ద ఈవెంట్ కావడం విశేషం. 2024లో రియాలిటీ రంగానికి కొత్త బాట చూపేలా ఈ ఈవెంట్ ను సక్సెస్ చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ప్రముఖ రియాలిటీ కంపెనీలు, బ్యాంకులు, నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు ఈ ఈవెంట్ లో పాలు పంచుకోనున్నాయి. క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోకు టైటిల్ స్పాన్సర్ గా అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ వ్యవహరిస్తోంది. పలాడియం ప్లస్ స్పాన్సర్ గా శ్రీముఖ్ నమితా హోమ్స్, అలాగే పలాడియం స్పాన్సర్ గా ఆనర్ డెవలపర్స్ వ్యవహరిస్తోంది. ప్లాటినం ప్లస్ స్పాన్సర్ గా మై హోమ్ కన్స్ట్రక్షన్స్, టర్మినస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ప్లాటినం స్పాన్సర్స్ గా ఎస్ఎంఆర్ బిల్డర్స్, జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్, వర్టెక్స్ హోమ్స్, ఇండస్, రాజపుష్ప ప్రాపర్టీస్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్, హాల్మార్క్ బిల్డర్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సుమధుర ఇన్ఫ్రాకాన్, అరబిందర్ రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అశోక బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ప్రాజెక్ట్స్, గ్రీన్ మార్క్ డెవలపర్స్ వ్యవహరిస్తున్నాయి. మీ అందరికి కూడా తెలిసిందే, ఎప్పుడు కూడా క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో అంటే ఒక పండగ వాతావరణం లోపల మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మనకి తెలిసిందే, ఇప్పుడు హైదరాబాద్ లోపల కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి. ఈ పర్టికులర్ ప్రాపర్టీ షోలో సిటీ నలువైపుల నుంచి కూడా వచ్చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో దాంతో పాటుగా బ్యాంకర్స్ కూడా మా దాంట్లో ఉంటున్నారు కాబట్టి దే విల్ ఆల్సో బి హెల్ప్ఫుల్. మనకి అక్కడ ఒక అడ్వాంటేజ్ మీ అందరికి కూడా తెలిసిందే, బ్యాంకర్స్ ఉన్నప్పుడు మనకి స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. బిల్డర్స్ కూడా ఎలా ఉంటుందనంటే ఆన్ స్పాట్ ఏమైనా బుకింగ్స్ ఉన్నప్పుడు కూడా ప్రైస్ లోపల ఏమైనా బెనిఫిట్స్ కూడా ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లు కావాలి అని ఒక కల సహకారం కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మా ఈ క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోని సందర్శించండి. హైటెక్స్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి అందరూ రావాలని క్రెడై హైదరాబాద్ తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ. 13th ఎడిషన్ మార్చ్ 8th, 9th, 10th హైటెక్స్లో ప్రాపర్టీ షో జరగబోతుంది. ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్. మీ యొక్క బ్రాండింగు, తర్వాత కస్టమర్స్ను రీచ్ అవ్వడానికి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని బిల్డర్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయవలసిందే కోరుచున్నాం. థ్యాంక్ యూ. క్రెడై ప్రాపర్టీ షో ఇది మంచి ప్లాట్ఫామ్. కస్టమర్లకు కానీ వాళ్ళకి కావాల్సిన విల్లాస్, అపార్ట్మెంట్స్, ఎవ్రీథింగ్ ఎక్కడెక్కడ ఏం కావాలి అనేది చాయిస్ చేసుకొని ప్రాపర్టీ షో విజిట్ చేసి అక్కడ మీకు కావాల్సినది ఏమి రిక్వైర్మెంట్ ఉంటే అవన్నీ చూసుకొని మా క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోకి తప్పకుండా హైదరాబాద్ ప్రజలందరూ వచ్చి చూసి మీకు నచ్చిన విధంగా చూసుకొని మీరు అక్కడి నుంచి కూడా మా యొక్క బిల్డర్స్ మీకు సైట్ విజిట్ కూడా పెడతారు. సో ఇవన్నీ కూడా మంచి పద్ధతిగా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా రావాలి అని మా మనవి. థ్యాంక్ యూ. క్రెడై నుండి 13th ఎడిషన్ ప్రాపర్టీ షో మార్చ్ 8th, 9th, 10th జరగబోతున్నది. అందరు కస్టమర్స్ పార్టిసిపేట్ అవి అన్ని రకాల విల్లాస్ కానీ ఫ్లాట్స్ కానీ అన్ని మాడ్యూల్స్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. మళ్ళీ బిల్డర్స్ కూడా అందరికీ కూడా బ్రాండింగ్ పరంగా కూడా బాగుంటుంది. అందరు పార్టిసిపేట్ కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. దక్షిణ భారతదేశంలోని మెట్రో సిటీస్ లో రియాలిటీ రంగం ముందున్న సవాళ్లను ఎదుర్కొంటూ ఈ రంగాన్ని మరింత అభివృద్ధి వైపు నడిపించేలా చర్చించేందుకు క్రెడై సౌత్ మెట్రో మీట్ ఇటీవలే జరిగింది. ఫిబ్రవరి 3న దేశంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన తిరుపతిలో క్రెడై విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది.
క్రెడై విశాఖపట్నం చాప్టర్ ప్రెసిడెంట్ వి ధర్మేంద్ర గారు స్వాగతోపన్యాసం ఇచ్చారు. క్రెడై హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు మెట్రో చాప్టర్ పై ప్రెజెంటేషన్ ఇచ్చారు. సరైన ప్లానింగ్ ఉంటే నిన్నటి కన్నా ఇవాల్టి కంటే రేపు ఎంతో అప్డేటెడ్ గా ఇంకా మోడర్న్ గా ఉంటుంది. ఎంత ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ ఉంటే లైఫ్ స్టైల్ అంత గ్రాండ్ గా ఉంటుంది. హ్యాపీ అండ్ బ్యూటీ సరౌండింగ్స్ నడుమ లైఫ్ లీడ్ చేసేలా ఫ్యూచర్ డేస్ ఉండాలనే ప్రెసెంట్ జనరేషన్ ఐడియాలజీకి తగ్గట్టు ప్రముఖ రియాలిటీ సంస్థ త్రిశాల ఇన్ఫ్రా డెవలప్ చేసినటువంటి లేటెస్ట్ ప్రాజెక్ట్ ది విలేజ్. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ లో ప్రాపర్టీ అంటే ప్రస్తుతం హాట్ కేక్ గా మారిపోయింది. ఓఆర్ఆర్ సమీపంలో ఉండటం, ప్రెసెంట్ ఐటీ కంపెనీల ఫోకస్ ఇటువైపే ఉండటంతో ఇక్కడ ప్రాపర్టీస్ డిమాండ్ పెరిగిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శంషాబాద్ సమీపంలోని సాతంరాయ్ వద్ద త్రిశాల ఇన్ఫ్రా సంస్థ ది విలేజ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది. లగ్జరీ లివింగ్ ను మరింత లావిష్ గా ఎంజాయ్ చేసేలా ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ ఉన్న రియాలిటీ సంస్థ త్రిశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ లో ప్రైమ్ లొకేషన్ లో ఉండే ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. ప్రామిస్ చేసిన విధంగా పర్ఫెక్ట్ టైం కి ప్రాపర్టీలు డెలివరీ చేసి న్యూ జనరేషన్ రియాలిటీ కంపెనీల్లో ద బెస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది. లేటెస్ట్ గా త్రిశాల సంస్థ శంషాబాద్ సమీపంలో సతంరాయ్ వద్ద నేషనల్ హైవేను ఆనుకుని ద విలేజ్ ప్రాజెక్టు డెవలప్ చేస్తోంది. కనెక్టివిటీ విషయంలో ద విలేజ్ బెస్ట్ అని చెప్పాలి. బెంగళూరు హైవేపై ఉండటంతో ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కొద్దిసేపటి డ్రైవ్ లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ కు 3 నిమిషాల టైంలోనే చేరుకునే అవకాశం ఉంది. హలో సార్, త్రిశాల వారి ది విలేజ్ ప్రాజెక్ట్ లో ఒక ప్రౌడ్ కస్టమర్ గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? త్రిశాల వాళ్ళు చేసిన ది విలేజ్ విలాస్ ఉన్నాయి, అక్కడే ఉంటున్నాను నేను ఆల్రెడీ 2 years నుంచి. అది చాలా బాగుంటదండి. ఒక యూనిక్ డిజైన్, అలా కన్స్ట్రక్షన్ బాగుంది. క్లబ్ హౌస్ చాలా బాగుంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, ప్లస్ జిమ్ ఉన్నది. అన్ని యాక్టివిటీస్ అయితే చాలా బాగున్నాయి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అక్కడ 2 years నుంచి సేఫ్ గా, హ్యాపీగా, పీస్ఫుల్ గా ఉంటున్నాము. బిల్డర్స్ కూడా చాలా మంచి వాళ్ళు, ప్రతిదానికి యాక్టివ్ గా రెస్పాండ్ అవుతారు, ఏదో అడిగినా కాదన్నారు. నాకైతే అంతా బాగా చేశారు. వీఆర్ ఆల్ హ్యాపీ కస్టమర్స్ ఆఫ్ త్రిశాల నమశ్రీ. త్రిశాల ఇన్ఫ్రా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి ది విలేజ్ హ్యాపీ లివింగ్ కు అన్ని విధాలుగా ది బెస్ట్ అని చెప్పొచ్చు. తమ డ్రీమ్ హౌస్ స్పేషియస్ గా అండ్ లావిష్ గా ఉండాలని, బెస్ట్ ఫీచర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ తో ఉండాలని ప్రెసెంట్ జనరేషన్ కోరుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టు ది విలేజ్ సకల సౌకర్యాలతో స్వాగతం పలుకుతోంది. సార్, ఓవరాల్ గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది త్రిశాల అండ్ నమిశ్రీతో? నేను ఆల్మోస్ట్ 2019 నుంచి నేను నమిశ్రీతో కనెక్ట్ అయి ఉన్నానండి. వాళ్ళ అసోసియేషన్ ఉన్నాను. నాకు ఒక విల్లా కూడా ఇక్కడ ఉంది. నాకు వాళ్ళ కన్స్ట్రక్షన్ అది కానీ చాలా బాగుంటుందండి. చాలా స్పేషియస్ గా అన్ని కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ గుడ్ అండి. ఎమ్యూనిటీస్ కూడా వాళ్ళు చాలా స్పేషియస్ గా కట్టారండి. మా క్లబ్ హౌస్ అది కూడా చాలా బాగుంటుంది, ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ అండ్ ఆల్, టెన్నిస్ కోర్ట్స్ అన్ని ఉన్నాయి దాంట్లో అండి. సార్, మెయింటెనెన్స్ ఎలా ఉంది సార్? మెయింటెనెన్స్ కూడా ఆల్రెడీ థర్డ్ పార్టీకి అలాట్ చేశారు. సో వాళ్ళు కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఎంజాయింగ్ అవర్ లివింగ్ స్పేస్. లొకేషన్ పరంగా ది విలేజ్ కీ ఏరియాలో ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కొద్ది నిమిషాల డ్రైవ్ దూరంలో ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. ఓఆర్ఆర్ కు కొద్ది నిమిషాల డ్రైవ్ లో చేరుకునే అవకాశం ఉండటంతో సిటీలో ఎక్కడికి వెళ్లాలన్నా ఈజీగా చేరుకోవచ్చు. అట్రాక్టివ్ గా ఉండే ఎన్నో ఎమ్యూనిటీస్ విలేజ్ లో అందుబాటులో ఉంటాయి. ద విలేజ్ ప్రాజెక్టులో నివాసం ఉంటే ఫ్యూచర్ ట్రెండింగ్ కు ఇప్పుడు రెడీ అవడమే. ఇల్లైనా ఆఫీస్ అయినా దానికి అందం తీసుకొచ్చేది వాటికి వేసే రంగులే. నిర్మాణానికి కొత్త శోభనిచ్చేది, 10 కాలాల పాటు దాని మన్నికను కాపాడేది దానికి వేసినటువంటి పెయింట్సే. నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనతో దేశంలోనే దిగ్గజ సంస్థగా పేరు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్. ప్రతి నిర్మాణానికి రెట్టింపు శోభ తెచ్చే పెయింట్స్ అందుబాటులోకి తీసుకొస్తూ దేశవ్యాప్తంగా కస్టమర్ల ఆదరాభిమానాన్ని సొంతం చేసుకుంది టెక్నో పెయింట్స్. అందరూ మెచ్చుకునే మోడర్న్ పెయింట్ కావాలండి నాకు. రంగులేస్తే లక్ష్మీ కళ రావాలి ఇంటికి. ఆస్థెటిక్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి? బీపీ వచ్చేస్తుంది నాకు. బీపీ ఎందుకు సుబ్బారావు, టీపీ ఉందిగా.
టీపీ అంటే టెక్నో పెయింట్సేగా. టెక్నో పెయింట్స్ వేయండి, మీకు కావాల్సిన అన్ని వాటితోనే వచ్చేస్తాయి. టెక్నో పెయింట్స్, పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. ప్రతి నిర్మాణానికి శోభ తెచ్చే పెయింట్స్ అందుబాటులోకి తెస్తూ దేశవ్యాప్తంగా కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది టెక్నో పెయింట్స్. క్వాలిటీ ప్రోడక్ట్స్, చక్కటి సర్వీస్, పర్ఫెక్ట్ క్యాంపెయినింగ్ తో 2 దశాబ్దాలుగా మార్కెట్లో లీడింగ్ బ్రాండ్ గా ఎదిగింది. సిటీలోని మేజర్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సేవలు అందిస్తోంది టెక్నో పెయింట్స్. కలర్స్ లో వెరైటీ లేదని మా కస్టమర్స్ ఫ్లాట్స్ కొనట్లేదు సినన్న. వేసిన వెంటనే వెలిసిపోతున్నాయని మా వాళ్ళు కొనట్లేదు కృష్ణారావు. ఈ పెయింట్ల గురించి తలుచుకుంటే దేవుడా బీపీ వచ్చేస్తుందండి. దీనికే బీపీ ఎందుకు సార్, టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్సేగా. 3000 పైగా షేడ్స్, పైగా వెలిసిపోని రంగు. రైట్ చాయిస్ అంటే టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. సిటీలో డస్ట్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో కట్టడాలు ఎప్పుడూ కళకళలాడుతూ కనిపించాలి అంటే నాణ్యమైన పెయింట్స్ ఎంతో కీలకం. ఈ విషయంలో టెక్నో పెయింట్స్ ఉత్పత్తులు ఇండస్ట్రీలోనే బెస్ట్ అని చెప్పొచ్చు. టెక్నో పెయింట్స్ అందిస్తున్న ప్రీమియం రేంజ్ ఎక్స్టీరియర్ ఎమల్షన్ ఎకోమెట్ ఇది ఎంతో విశిష్టమైనది. ముఖ్యంగా వెదర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ కావడం వల్ల ఈజీగా వాష్ చేయొచ్చు. దీంతో పాటు ఏళ్ల తరబడి రంగు వెలిసిపోకుండా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రీమియం కేటగిరీ పెయింట్స్ ఉత్పత్తుల్లో బెస్ట్ గా నిలిచేది ఎకోమెట్. హాయ్ సార్. టెక్నో పెయింట్స్ ఎక్స్టీరియర్ కి ఎలా యూజ్ అవుతాయి? దీంట్లో చూస్ చేసుకోవాల్సిన పారామీటర్స్ ఏంటి? టెక్నో పెయింట్స్ లో వీఆర్ ఆఫరింగ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. దీంట్లో వచ్చేసి మనం ఎక్స్టీరియర్ ఎమల్షన్స్ లో ప్రీమియం రేంజ్ లో వీఆర్ ఆఫరింగ్ ప్రొడక్ట్ కాల్డ్ ఎకోమెట్. ఎకోమెట్ చేసిన వెరీ హైయెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ ఇన్ అవర్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో. ఇది వచ్చేసి ఈవీ ప్రొడక్షన్ తో వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆల్ వెదర్ ప్రొటెక్షన్ ఉంటుంది. దీంట్లో వాడే రా మెటీరియల్స్ గానీ పాలిమర్స్ గానీ వెరీ అడ్వాన్స్డ్ పాలిమర్స్ కావడం వల్ల ఫిల్మ్ హార్డ్నెస్ చాలా ఎక్కువ ఉండి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎక్స్చేంజ్ ఏమన్నా సిమెంట్ ప్లాస్టర్ లో క్రాక్స్ వచ్చినా గానీ దాని హెయిర్లైన్ క్రాక్స్ కంట్రోల్ చేయడం కోసం దీంట్లో వాడే పాలిమర్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హార్డ్నెస్ ఉంటుంది ఫిల్మ్. సో దిస్ పర్టికులర్ పెయింట్ బ్యాలెన్సెస్ బోత్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫిల్మ్ హార్డ్నెస్. సో దానివల్ల ఏంటంటే మనకి డ్యూరబిలిటీ 5 years వస్తుంది. దాంతోపాటు మనకి కలర్ రిటేషన్ కూడా మనం హార్డ్ ఫిల్మ్ గుడ్ స్ట్రాంగ్ మ్యాట్రిక్స్ ఫామ్ అవడం వల్ల కలర్ పిగ్మెంట్స్ కూడా ఏమి బయటికి రాకుండా కలర్ రిటేషన్ కోసము ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎఫ్లోరెసెన్స్ రెసిస్టెన్స్ ఉంటుంది. సిమెంట్ ప్లాస్టర్ లో ఉండే సాల్ట్స్ బయటికి రాకుండా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది ఎకోమెట్ లో వాడే పాలిమర్ వల్ల. సార్ ఇప్పుడు ఎక్స్టీరియర్ అంటే మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది కదా, సో దానికి ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుంది? సో ఎకోమెట్ వచ్చేసి డస్ట్ ప్రూఫ్ పెయింట్. ఇది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లో డస్ట్ డిపాజిట్ సర్ఫేస్ పైన డిపాజిట్ అయినా కూడా ఒకటి ఫిల్మ్ చాలా స్ట్రాంగ్ ఇంటిగ్రిటీ హార్డ్నెస్ ఉండడం వల్ల క్రాస్ లింకింగ్ పాలిమర్ అవడం వల్ల ఏంటంటే ఫిల్మ్ లో ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండవు. దానివల్ల డస్ట్ డిపాజిట్ కావడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఏమన్నా కొంచెం డిపాజిట్ అయినా కూడా ఇట్ విల్ గెట్ వాష్డ్ అవే అట్ ద టైమ్ ఆఫ్ రైన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. దానివల్ల ఏంటంటే మీ కలర్ రిటేషన్ ఎక్కువ కాలం ఉంటుంది. కొత్త ఆలోచనలు, కొత్త అడుగులు సరికొత్త విజయాలను చేరువ చేస్తాయి. రియాలిటీ రంగంలో నవ్యతకు చిరునామాగా నిలుస్తూ ట్రెండ్కు తగ్గ ప్రాజెక్టులతో మార్కెట్లో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది వాసవి సంస్థ. కస్టమర్ల ఆకాంక్షలు, కన్స్ట్రక్షన్లో లేటెస్ట్ ట్రెండ్స్, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్తో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం వాసవి స్పెషాలిటీ. అందుకే ప్రతి జనరేషన్ కస్టమర్లకు ఫేవరెట్ బ్రాండ్గా నిలుస్తూ వస్తోంది. ఒకవైపు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను ప్రామిస్ చేసిన టైంకే కంప్లీట్ చేస్తూనే మరోవైపు కొత్త ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది వాసవి గ్రూప్. 2024లో కస్టమర్లను మరింత థ్రిల్ చేసేలా ప్రాజెక్టులు లాంచ్ చేయడానికి రెడీ అయింది. విల్లా ప్రాజెక్టులు, అపార్ట్మెంట్ ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి. వాసవి సంస్థ లేటెస్ట్ ప్రాజెక్ట్ గురించి వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో కస్టమర్ల ఆదరాభిమానాలు పెంచుకుంటూ వస్తోన్న సంస్థ వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్, సుపీరియర్ క్వాలిటీ, పర్ఫెక్ట్ టైమింగ్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ అందరికీ ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2024లో హైదరాబాద్ లోని స్ట్రాటజికల్ లొకేషన్ లో గ్రాండ్ ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేయబోతోంది.
హాయ్ అభిషేక్ గారు. నాలుగు వైపుల నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్నిటిని కవర్ చేసేటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది వాసవి అని అందరూ ఘంటాపదంగా చెప్పగలరు. సార్ 2024 లో కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేశారా? ఏ వైపు స్టార్ట్ చేశారు? 2024 ఈ ఇయర్ మేము ఒక 3 launches ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 2 విల్లా ప్రాజెక్ట్స్ టు బి లాంచ్డ్. ఒక విల్లా ప్రాజెక్ట్ వచ్చి వాసవి అవాస అని మనకు కొంపల్లి హైవే పైన వస్తుంది ఇది. అండ్ ఇంకో విల్లా ప్రాజెక్ట్ మా వాసవి గ్రూప్ తరఫున వాసవి ఫ్లోరా అని మేము చేపట్టాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో రాజేంద్ర నగర్ లో వస్తుందండి. వీఆర్ కమింగ్ అప్ విత్ వన్ మోర్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ కాల్డ్ వాసవి అవని. దిస్ ఈస్ జస్ట్ అడ్జాయినింగ్ టు ప్రగతి నగర్ లేక్ అన్నమాట. సిటీలో ప్రగతికి మారుపేరుగా నిలిచిన కొంపల్లిలో 7 ఎకరాల విస్తీర్ణంలో వాసవి ఆవాస ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. మోడర్న్ అండ్ క్లాసిక్ ఆర్కిటెక్చర్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఈ విల్లాలు ఉండబోతున్నాయి. వాసవి అవాస కొంపల్లి అండ్ దూలపల్లి హైవే పైన అక్కడ ఆల్మోస్ట్ 7 acres తోటి 65 విల్లాస్ రాబోతున్నాయి ఇక్కడ. సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ సెరీన్ అనమాట. అంటే మా గ్రూప్ లో ఎప్పుడు అపార్ట్మెంట్స్ చాలా మంది కస్టమర్స్ అడిగేవారు విల్లాస్ ఏం లేవా మీకు అని. సో విల్లా ప్రాజెక్ట్ చేపట్టాం. దీనికి అన్ని పర్మిషన్స్ మాకు రావడం జరిగింది. రేరా కూడా మాకు పర్మిషన్ వచ్చింది. దీనికి వర్క్ ఆల్సో హ్యాస్ బీన్ స్టార్టెడ్. దిస్ 7 acres అంటే ఓన్లీ 60 houses ఉంటాయి దీంట్లో. వీఆర్ డూయింగ్ బొహేమియన్ ఆర్కిటెక్చర్ తో చేస్తున్నాం దీంట్లో. అండ్ ఇట్స్ గోయింగ్ టు కమ్ అవుట్ రియలీ వెరీ వెల్. అంటే వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దట్ దట్ ఇట్ లుక్స్ లైక్ అ సింప్లిసిటీ అండ్ క్లాసిక్ డిజైన్ అన్నమాట. అంటే వెరీ స్ట్రైట్ లైన్స్ అండ్ బొహేమియన్ ఇస్ ఆల్ అబౌట్ దట్ ఆర్కిటెక్చర్. సో ఆ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది పర్టికులర్ వెంచర్ కి. అండ్ విత్ క్లబ్ హౌస్ అండ్ ఓపెన్ ఏరియాస్, ప్లే ఏరియాస్ తో పాటు ఈ విల్లాస్ అన్ని డిజైన్ చేయడం జరిగింది. Work is going on a very good pace and we are expecting to complete the villa project in another 2 years. So complete అయిపోతుంది ఇది. అండ్ బడ్జెట్ గురించి మీకు ఏదైనా చెప్పదలుచుకున్నారు సార్? మొన్న బడ్జెట్ రిలీజ్ అయింది. బడ్జెట్ లో మీరు చూస్తే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ ప్రెజెంటేషన్ కాబట్టి ఎనీహౌ వీఆర్ గోయింగ్ ఫర్ న్యూ ఎలక్షన్స్. ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏం లేవు. అండ్ ఎలక్షన్స్ తర్వాత కూడా అంటే జూన్ జూలై తర్వాత కూడా ఆఫ్టర్ ద ఎలక్షన్ రిజల్ట్స్ ఆర్ నోటిఫైడ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత వీ కెన్ సీ వెరీ వెరీ గుడ్ పాజిటివ్ మూవ్ ఇన్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్ అండి. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ స్ట్రాటజిక్ టైమ్ టు మేక్ ఎనీ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ బికాస్ జూలై తర్వాత మళ్ళీ ప్రైజెస్ రైజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ గ్రాండ్ గా ఉండాలని, మోడర్న్ ఎమ్యూనిటీస్ అన్ని అందుబాటులో ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ బడ్జెట్ లిమిటేషన్స్ ఈ ఆకాంక్షలకు కళ్ళెం వేస్తూ ఉంటుంది. లగ్జరీ లివింగ్ ను మిడ్ సెగ్మెంట్ కస్టమర్లు సైతం ఎంజాయ్ చేయాలనే లక్ష్యంతో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఎందరో కలల్ని నిజం చేస్తున్నటువంటి సంస్థ రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్. మిడిల్ క్లాస్, అబో మిడిల్ క్లాస్ పీపుల్ ఆశించిన దానికన్నా మిన్నగా ప్రపంచ స్థాయి నిర్మాణాలను చేపడుతూ అది కూడా అందుబాటు ధరలో అందిస్తూ సౌత్ ఇండియాలోనే అత్యున్నత సంస్థగా ఎదిగింది. మిడ్ సెగ్మెంట్ కస్టమర్లు లక్కీ ఛాన్స్ అని ఫీల్ అయ్యేలా రామ్కీ ఎస్టేట్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ గా నెక్స్ట్ టౌన్ ను డెవలప్ చేస్తోంది. ముంబై హైవే పై ఇస్నాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద నెక్స్ట్ లెవెల్ గేటెడ్ కమ్యూనిటీ లివింగ్ ను పరిచయం చేసేలా నెక్స్ట్ టౌన్ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ORR ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి అతి తక్కువ ప్రయాణంలో చేరుకునే ఈ ప్రాజెక్ట్ లో 2 BHKలు 55 లక్షలకే అందుబాటులో ఉన్నాయి. కేవలం ప్రాఫిట్సే కాదు, కామన్ మ్యాన్ సంతోషమే తమ విజయంగా భావించే సంస్థ రామ్కీ ఎస్టేట్స్. ఫుల్లీ లోడెడ్ ఫెసిలిటీస్ తో ఉండే గేటెడ్ కమ్యూనిటీలో మిగతా ఎవ్వరూ ఇవ్వలేనంతటువంటి ప్రైజింగ్ లో నెక్స్ట్ టౌన్ లో ప్రాపర్టీస్ అందుబాటులో ఉంచుతోంది. లగ్జరీ లివింగ్ ను అందరికీ అందుబాటులోకి తెస్తోన్న బిగ్గెస్ట్ రియాలిటీ కంపెనీ రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్. అడ్వాన్స్డ్ జనరేషన్ చాయిస్ కు తగ్గట్టు ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు నెక్స్ట్ టౌన్. ORR కు చేరువలో చక్కటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ తో పాటు హ్యాపీ లివింగ్ కు కావలసిన అన్ని సదుపాయాలున్న ఇస్నాపూర్ లో ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. అన్ని రకాల మోడర్న్ ఇమ్యూనిటీస్ తో ఈ నెక్స్ట్ లెవెల్ గేటెడ్ కమ్యూనిటీ స్వాగతం పలుకుతోంది. హాయ్ సార్. హాయ్ మా. ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్. యా సార్, నెక్స్ట్ టౌన్ ప్రాజెక్ట్ లో మీరు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు? ఎమ్యూనిటీస్ అనుకుంటే మేము ఏ ప్రాజెక్ట్ అయినా కూడా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ డిజైన్ చేసి ఇస్తుంటాము. అన్ని ప్రాజెక్ట్స్ లో కూడా అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తుంటాం. రేట్ ఎక్కువైందని చెప్పి ఎక్కువ ఎమ్యూనిటీస్, లేదా రేట్ తక్కువ అని తక్కువ ఎమ్యూనిటీస్ అట్లా ఎప్పుడు చేయము. ఈ ప్రాజెక్ట్ లో కూడా మీరు చూస్తే ఫుల్లీ ఎయిర్ కండిషన్ జిమ్ ఇస్తున్నాము, ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌస్ ఇస్తున్నాము, తర్వాత క్రికెట్ నెట్స్ ఇస్తున్నాము, బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంది, కిడ్స్ ప్లే ఏరియాస్ ఉన్నాయి, యాంఫీ థియేటర్ ఉంది. పిల్లలకి వాళ్ళ సీనియర్స్ కి
అందరికి కూడా ఎంజాయ్ చేయడానికి మంచి గ్రీనరీ ఉంటది, అవుట్డోర్ జిమ్స్ ఉన్నాయి, సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయి, చాలా బాగుంటది. అండ్ స్పెషల్ హైలైట్ ఏంటంటే మినీ సాకర్ కోర్ట్ ఒకటిను, తర్వాత ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా చాలా యూనిక్ అండి. ఈ ఏరియాలో ఎక్కడ కూడా నాకు తెలిసి అంత ప్రొవైడ్ చేయట్లేదు, ఎవరు కూడా ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా మీకు 55 lakhs టికెట్ సైజ్ లో వస్తున్నాయి అంటే కస్టమర్స్ చాలా ఆనందంగా కొనుక్కోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది సార్? మేము 3.5 years లో 2027 కల్లా మేము హ్యాండింగ్ ఓవర్ ఇచ్చేస్తాము. అంటే అప్పటికల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్లబ్ హౌసెస్ కానీ మొత్తం అన్ని కంప్లీట్ అవుతాయి. ఈ ప్రాజెక్ట్ 7.78 acres లో మేము స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ ఫేజ్ లో మటుకు 550 units చేస్తున్నాము. ఆ 550 units కన్స్ట్రక్షన్ జరిగేటప్పటికి సెకండ్ ఫేజ్ కూడా లాంచ్ చేస్తాము. సో దిస్ విల్ బి ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ ఏరియా. ఇంత సైజెస్ లో ఇంత అందుబాటులో ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. మీకు 55 lakhs లో దొరుకుతుందేమో 2 bedroom, కానీ ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని ఎమ్యూనిటీస్, ఇంత వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్ట్ ఐ డోంట్ థింక్ మీకు ఎక్కడ కూడా దొరకదండి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ లేకపోతే కొత్తగా డెవలప్ అవుతున్న నియోపోలిస్ కానీ అన్ని చూసుకుంటే మీకు ఇంకొక 10 minutes లో ఇక్కడికి వచ్చేస్తారు. సో అక్కడ 2 bedroom కావాలంటే అట్లీస్ట్ 1 crore మినిమం పెట్టాలి, 1 crore పైనే ఉంటది. అదే ఇక్కడికి వస్తే జస్ట్ 55 lakhs లో 2 bedroom వస్తుంది. కస్టమర్స్ కూడా మాకు గచ్చిబౌలిలో ఉండాలి, లేకపోతే మేము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉండాలి, లేకపోతే కోకాపేటలో ఉండాలి అని అనుకోకుండా దే హావ్ టు చూస్ ఎ ప్రాజెక్ట్ వేర్ ఫ్యూచర్ ఇస్ దేర్. ఈ రోజు రీజనబుల్ గా ఈ లొకేషన్ కి వచ్చి కొనుక్కొని ఉంటే నెక్స్ట్ 4-5 years కల్లా వాళ్ళే సర్ప్రైజ్ అయిపోతారు. అంత చేంజెస్ వస్తాయి ఈ లొకేషన్ లో. ప్రశాంతతకు నిలవైనటువంటి చోట ప్రగతి స్లోగా ఉంటుంది. ప్రగతి పరుగులు తీసే చోట ప్రశాంతత కనిపించకుండా పోతుంది. ఈ రెండు ఒకే చోట ఉండే ప్రాపర్టీ దొరకడం అరుదైపోతుంది. ఈ విషయంలో కస్టమర్ల అంచనాలను అందుకునే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నటువంటి సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. గ్రోత్ రేట్ సూపర్ స్పీడ్ తో ఉన్న హైవే పక్కన పీస్ఫుల్ గా ఉన్న ఏరియాల్లో టాప్ క్లాస్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తూ వస్తుంది. తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీస్ సిటీ. కొలనుపాక, యాదాద్రి, కీసర, కొమరవెల్లి, కేవైకేకే రోడ్ లో పటేల్గూడెం వద్ద సుమారు 200 acres విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. రెసార్ట్ స్టైల్ ఫెసిలిటీతో బడ్జెట్ ఫ్రెండ్లీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే మోడర్న్ విల్లా ఇక్కడ సిద్ధమైపోయింది. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. ఓపల్ పీ సిటీకి ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏది అంటే మీరు ఏం చెప్తారు? సో నా కాన్సెప్ట్ ఏంటంటే ఫామ్ హౌస్ ధనవంతులకే కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఉండాలి. వీక్లీ వన్స్ మీరు సాటర్డే నైట్ మీ కార్లోనా, బస్సులోనా, లారీలోనా, ట్రైన్లోనా వెళ్ళండి. ఎలా వెళ్తారో వెళ్ళండి, టెంపుల్ దర్శనం చేసుకోండి. మీ వీకెండ్ హోమ్లో మీరు అక్కడే డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తిని అక్కడే నిద్రించండి నైట్ అంతా. నో సౌండ్ పొల్యూషన్, నో వాటర్ పొల్యూషన్, నో ఎయిర్ పొల్యూషన్. రిలాక్స్గా సెక్యూరిటీ అమ్యూనిటీస్ అన్ని మేము ఇచ్చున్నాం. అక్కడే రాత్రి స్టే చేయండి, అర్లీ మార్నింగ్ లేవండి. వెంచర్ అంతా సరే 7 kilometers అవుతుంది. ఒక్క రౌండ్ వేయండి ఫ్యామిలీ తోటి, పేరెంట్స్ పిల్లలు కలిసి. దీంతో మంచి బాండింగ్ వస్తుంది. రండి, మీ వీకెండ్లో ఉండే వెజిటబుల్స్ తోటి మంచి మీరు వంట చేసుకోండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, ఇక్కడ గేమ్స్ ఆడండి, స్పోర్ట్స్ ఆడండి. అలానే మీ పిల్లలకు ఫార్మింగ్ ఎలా చేయాలో నేర్పించండి, అక్కడే ఉంది. ఆఫ్టర్ లంచ్ మీరు మళ్ళీ టెంపుల్కి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. నైట్ మళ్ళీ అక్కడ స్టే చేయండి. మార్నింగ్ మీ ఇంటికి వచ్చింది, పిల్లలు స్కూల్, పేరెంట్స్ ఇంట్లో, ఎంప్లాయీస్ ఆఫీస్. పక్కింటి వాళ్ళు అడుగుతారు లేడీస్, మీరు ఎక్కడికి వెళ్ళారు నిన్నంటే మా ఫామ్ హౌస్కి వెళ్ళాం. మీకు ఫామ్ హౌస్ ఉందా? ఎస్, మాకు ఫామ్ హౌస్ ఉంది. మా ఫామ్ హౌస్ రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఉన్నాయి, మ్యాంగో ఉంది, కార్ పార్కింగ్ ఉంది, వెజిటబుల్స్ కూడా పండించుకుంటున్నాం. ఇలా 2 nights 1 day అక్కడ స్టే చేసిన దానివల్ల అంటే ఒకటేంటంటే ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టే కన్నా కూడా మన రాష్ట్రంలో, మన యాదాద్రిలో, మన పీస్ సిటీలో డబ్బులు సేవింగ్తో పాటు ఫ్యామిలీ బాండింగ్ వస్తుంది. సో ఎవరైతే మా ఓపల్ పీస్ సిటీలో ప్లాట్ పర్చేజ్ చేస్తారో దాని పక్కనే జేఎస్ఆర్ సన్ సిటీ క్యాపిటల్ సిటీ ఇంకోటి ఉంది, నేషనల్ హైవే మీద పెద్ద వెంచర్ అది. అందులో క్లబ్ హౌస్ కట్టున్నా. ఆ క్లబ్ హౌస్లో మెంబర్షిప్ కూడా ఇచ్చేస్తాం, ఫ్రీ మెంబర్షిప్. ఎప్పుడు వీళ్ళు దాన్ని హ్యాపీగా వీళ్ళు ఫంక్షన్లు, పార్టీలు ఇవి కూడా చేసుకోవచ్చు. దాంట్లో అవి అన్ని రిసార్ట్ లాగే ఉంటుంది అనమాట. ఇలా ఒక్క ప్లాట్ కొంటే ఎన్ని లాభాలు నేను చెప్తాను మీకు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఐశ్వర్యాన్ని సంపాదించవచ్చు. ఐశ్వర్యం అంటే ఏంటి? మీకు ఎర్రచందనం మొక్కల మీద ఐశ్వర్యం వస్తుంది, ఎర్రచాల మీద, మీకు వెజిటబుల్స్ మీద వస్తుంది. ఒక మీ వీకెండ్ హోమ్స్ మీరున్నప్పుడు కాకుండా మిగతా రోజుల్లో రెంట్కి కూడా ఇవ్వండి దాన్ని. యాదాద్రి టెంపుల్కి లక్షల భక్తులు వస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇంకా పబ్లిక్ ఫ్లోటింగ్ పెరుగుతుంది.
వాళ్ళకి సరైన భోజనం, సరైన వసతి లేదు. ఇలా మీరు మీ ప్లాట్ని మీరు పబ్లిష్ చేశారనుకోండి, పబ్లిసిటీ, మా ఫామ్ హౌస్ రెంట్ 5,000 రూపీస్, ఎవరైనా నైట్ స్టే చేయొచ్చు, అక్కడ ఉండొచ్చు, ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయొచ్చు, క్లబ్ హౌస్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా రెంటల్ వాల్యూ వస్తుంది, రెడ్ శాండ్ వాల్యూ వస్తుంది, ల్యాండ్ ఆపరేషన్స్ వస్తుంది, మీకు ఆర్గానిక్ వెజిటేబుల్స్ వస్తాయి, మీకు ఫామ్ హౌస్ ఉంటుంది. ఒక ఫామ్ హౌస్ తీసుకుంటే అది అప్రిషియేట్ అవ్వడమే కాకుండా ఈ రకంగా కూడా సంపాదించుకోవచ్చు అని మన ఓపల్ పీ సిటీ ద్వారానే మనకు తెలిసిందండి. నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, తర్వాత ఆనందం, ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీలో ఆనందాలే వస్తాయి. అభివృద్ధిలో అత్యంత కీలకమైనది వ్యవసాయ రంగం. మోడర్న్ టెక్నాలజీతో ఈ రంగంలోనూ ఎన్నెన్నో మార్పులు వచ్చినా ఇంకా పూర్తిగా రైతులకు చేరువ కాలేదు. కొత్త సాంకేతికతను రైతులకు పరిచయం చేసేందుకు భారత పరిశ్రమ సమాఖ్య CII అగ్రిటెక్ సౌత్ 2024 పేరుతో సదస్సు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఈ ఈవెంట్ జరగనుంది. CII తెలంగాణ చాప్టర్ చైర్మన్ శ్రీ శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల ఈ ఈవెంట్ లో 150 మందికి పైగా ఎగ్జిబిటర్స్ పాలు పంచుకుంటున్నారు. CII కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఎవ్రీ 2 years ఒకసారి అగ్రిటెక్ సౌత్ అని ఒక 3 days ఎగ్జిబిషన్, అగ్రి విజన్ అని ఒక 2 days కాన్ఫరెన్స్ చేస్తాము. ఈ ఎగ్జిబిషన్ లో మనకు సీడ్ నుంచి పెస్టిసైడ్, ఫర్టిలైజర్స్ కానివ్వండి, వెటర్నరీ కానీ, హార్టికల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, పోల్ట్రీ కానివ్వండి, అన్ని రకాల రైతులు పండించేటి రూరల్ బేసి అన్ని కూడా ఇక్కడ మనం ప్రదర్శిస్తున్నాం. ఇక్కడ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, నర్సరీస్ కానివ్వండి, న్యూ టెక్నాలజీస్ ఏమున్నాయో, స్టార్ట్అప్ కంపెనీస్ కూడా చాలా వస్తున్నాయి. ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, నబార్డ్ కూడా అక్కడ మనకు ఉంటుంది, SBI కూడా ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేస్తున్నాం. ఇది వెన్యూ రాజేంద్ర నగర్. గత 2 years బ్యాక్ కూడా చేసినాము. స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి ఒక పార్ట్నర్. దీనికి అగ్రికల్చర్ మినిస్టర్ వస్తున్నారు. వీలవుతే బహుశా CM గారు కూడా బ్లెస్ చేయడానికి ఆస్కారం ఉంది. మీరందరూ పార్టిసిపేట్ అవుతే ఫ్యూచర్ టెక్నాలజీ ఏమో వస్తున్నాయి, ఏ విధంగా మెకనైజేషన్ అవుతుంది, ఈ మిషనరీ ఇంప్లిమెంట్స్, టూల్స్ కూడా ఇక్కడ మనం ప్రదర్శిస్తున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున దీన్ని మీరందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని నా కోరిక. థ్యాంక్ యూ. CII యొక్క ఈ అగ్రిటెక్ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ ఇది ఒక చాలా పెద్ద, సౌత్ ఇండియాలోనే పెద్ద కాన్ఫరెన్స్. గత కొన్ని సంవత్సరాలుగా ఇది ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం CIIతో పాటు చేయడం జరుగుతుంది. ఈ CII కాన్ఫరెన్స్ కి రైతులు మరియు గ్రామీణ ఆవిష్కర్తలు, మహిళలు వాళ్ళ యొక్క ఐడియాస్, వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్, టెక్నాలజీస్ కి డిస్ప్లే చేయడానికి ఒక మంచి అవకాశం. దీంతో పాటు మార్కెట్స్ కి అనుసంధానం చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. సో మా తరఫున ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మరియు యాగప్ తరఫున రైతులని ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయవలసిందిగా, కొత్త టెక్నాలజీస్, కొత్త వంగడాలు, కొత్త రీసెర్చ్, కొత్త స్టార్ట్అప్ టెక్నాలజీస్, ఈ టెక్నాలజీస్ ని మన వ్యవసాయానికి వాడుకునే విధంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని అందరు రైతన్నలకి మా తరఫున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అగ్రికల్చర్ లో రైతులకి, యువతకి ఒక అగ్రి బిజినెస్ లాగా చేసుకునే అవకాశం కూడా చూడాలి. ఇవాళ ఈ కాన్ఫరెన్స్ లో మీరు వస్తే, ఇవన్నీ చూస్తే మీరు కూడా మీ ఐడియాస్తో కొత్త బిజినెస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ వర్క్షాప్కి రండి, కాన్ఫరెన్స్కి రండి, ఇన్వెన్షన్స్, ఇన్నోవేషన్స్ చూసి కొత్త ఐడియాస్తో మళ్ళీ వెళ్ళి ఇది ఒక అవకాశంగా చూసుకుని తప్పకుండా వస్తారని మేము వెయిట్ చేస్తున్నాం. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. నెక్స్ట్ వీక్ రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.